వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో సంక్రాంతి ఒకటి. ప్రతి సంక్రాంతి ప్రజలు ఎంతో ఆనందంగా హడావుడిగా ఎలా గడుపుతారో అలాగే ఇండస్ట్రీ కూడా అంతే హడావుడిగా గడుపుతూ ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరం సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ సెంటిమెంట్గాను భావిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా 2024 సంక్రాంతికి చాలా సినిమాలే వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతానికైతే 2024 సంక్రాంతి రేస్లో మాత్రానికి హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అయితే చాలా హాట్ టాపిక్గాను మనకు కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఇది ఇంత హాట్ టాపిక్ అయింది అనే తెలుసుకునే అంశం అయితే చూద్దాం. సో దీని విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మహేంద్ర గారు. సో వారిని ఇన్వైట్ చేద్దాం. సో మహేంద్ర గారు, సో ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అయితే ఇప్పుడు టాలీవుడ్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉందన్నమాట. సో మరి ఈ టాపిక్ ఇంత హాట్ అవ్వడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలతో ప్రజల్ని మెప్పించాలి, వాళ్ళకు ఒక కొత్తదనం చూపించాలని రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటుంది. అందులో భాగంగానే స్టార్స్ సినిమాలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న పిల్లలు కావచ్చు, అంటే చిన్న వాళ్ళైనా కూడా పెద్ద తేడా అంటే ఏం లేదు, అన్ని సినిమాలు కూడా మనకి తెర మీదకి రావడం జరిగింది, థియేటర్లో రిలీజ్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు కారం అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఈ సినిమా టైటిల్ కూడా చాలా ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇక్కడ ప్రిన్స్ మహేష్ బాబు క్యారెక్టర్ చాలా హ్యాపీగా అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా హీరోయిన్ శ్రీలీల కూడా చాలా పెద్దగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్గా మనం చెప్పొచ్చు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేదు అని చెప్పి మరి దానికి 2.5 రేటింగ్, 2.7 రేటింగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య చిన్న సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. వాళ్ళ అంటే కథలో అంత దమ్ముంది అని చెప్పుకోవచ్చు. అయితే హనుమాన్ పేరుతో ఈ సినిమా ఒకటి తెర మీదకి రావడం జరిగింది. అది ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇదే అంశం చూసుకున్నట్టయితే లైక్ సోషల్ మీడియా వేదికగా చాలామంది చాలా రకాలుగా మెయిన్స్ కానీ ట్రోల్స్ కానీ చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు ఇందాకలో ఒక వర్డ్ యూజ్ చేశారు, కథలో దమ్ము ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అంటారు. సో మరి ఈ విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ మహేష్ కంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం తేజాకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కానీ ఇంకో అంశం చూసుకున్నా కూడా మహేష్ కంటూ కొంచెం ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలని చెప్పి వారసత్వంగా వస్తుందని చెప్పుకోవచ్చు. కృష్ణ కావచ్చు, మహేష్. ఈ విషయం చూసుకున్నట్టయితే టాలీవుడ్ ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ మారిందని చెప్పొచ్చు. అంటే లైక్ కథని యాక్సెప్ట్ చేయడం విషయంలో అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఒపీనియన్ మారిందని చెప్పుకోవచ్చు. సినిమా హీరోస్ కాదు, కథను మేము నమ్ముతాము, కథను మేము చూసేందుకు ఎక్కువ ఇష్టపడతామని చెప్పేసి ఒక ట్రెండింగ్ అయితే కొనసాగుతుంది. గతంలో చాలా సినిమాలు, చిన్న సినిమాలు చాలా పెద్ద ఎత్తున హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఈ సినిమా అంటే ఈ పండుగ వేళ ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే గుంటూరు కారం సినిమా కూడా ఒక రకంగా ఫ్లాప్, అంటే అంతగా పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చిన్న స్థాయిలో ఉండి ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తేజ ఇండస్ట్రీకి పరిచయం కావడం, ఆ తర్వాత దమ్మున్న కథలను ఎన్నుకోవడం, ఆ తర్వాత ప్రేక్షకుల్లోకి వెళ్ళడం ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ సినిమాకు హీరో, అయితే హీరోయిన్, తర్వాత డైరెక్టర్ కూడా పెద్దగా పనిచేస్తారు. ఈవెన్ కథతో పాటు మన మ్యూజిక్ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ తమన్ పెద్దగా రానిచ్చాడు అని చెప్పుకుంటే తమన్లో ఒక బేస్ ఉంటుంది. ఏంటంటే మొదటి నుండి ఒకే బేస్, దాన్ని కూడా కలగలుపుతూ వస్తాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏదైతే మహేష్ వర్సెస్ తేజ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందో, ఎట్ ద సేమ్ టైం ఇంకో అంశం చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ వర్సెస్ ప్రశాంత్ వర్మ అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ త్రివిక్రమ్ వర్మకి ఆల్రెడీ ఒక పేరు పడింది, మాటల మాంత్రికుడు అని చెప్పేసి. కానీ ఇప్పుడు చాలా వేదికగా చూసుకున్నట్టయితే మాటల మాంత్రికుడి మాటలు మోగపోయాయి అనే స్పందన ప్రేక్షకుల నుండి వచ్చింది కాబట్టి ఆయన మాటలు ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. అంటే ప్రధానంగా సినిమాలో 1-2 డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ ఎప్పుడైతే ప్రేక్షకులకు రీచ్ అయినప్పుడు ఆ డైలాగే ఎక్కువ ట్రెండింగ్ అవుతుంటాయి. కానీ ఈ సినిమాలో, గుంటూరు కారం సినిమాలో అంత బాగా ట్రెండింగ్ కాలేదు, అంత ప్రాచుర్యం పొందలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అతడు సినిమా చూసినా, లేదంటే ఒక మిగతా సినిమాలు చూస్తే ఆ డైలాగులు జనాల్లోకి చొచ్చుకుపోయినాయి.
జనాల్లో ఉన్నాయి. సంక్రాంతి అంటేనే డైలాగ్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేదంటే ఆ సినిమాలో ఉన్న ఒక కథ కావచ్చు, ఎక్కువ జనాలు దాన్ని ఆకర్షిస్తారు. బట్ ఇప్పుడు ఆ మాంత్రికుడి ఆ మాటలు కావచ్చు, ఆ డైలాగ్స్ కానీ ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదని అయితే స్పష్టంగా అర్థమైంది. అండ్ మహేష్ విషయంలో చూసుకున్నట్టయితే మహేష్ బాబు అనేది సపరేట్గా ఒక క్లాస్ మూవీస్ ఇలాంటి ఒక జోనర్లోనే మహేష్ బాబు అనే కంటిన్యూ అవుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం మాస్ లుక్లోను, మాస్ టైప్ యాక్టింగ్ కానీ డాన్సులు కానీ మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇది మహేష్ బాబుకి వర్కౌట్ అవ్వలేదంటారా? ఓకే, మహేష్ బాబుకి ఎప్పుడైనా కూడా క్లాస్ కావచ్చు, మాస్ కావచ్చు, డిఫరెంట్గా ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక జల్సా, ఒక అతడు సినిమా చూసినా లేదంటే ఇంకో దాంట్లో మాస్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మాస్ ఉంది, కానీ ఎట్లా అంటే దాన్ని రిసీవ్ చేసుకునేందుకు ప్రేక్షకులు అంతగా ఉత్సాహం చూపించలేదు. అనే సినిమా కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, లేదంటే డాన్స్ కావచ్చు, మిగతా ఏదైనా కూడా ఆకట్టుకుంది. ఒకవైపు శ్రీలీల కూడా మహేష్ బాబును డామినేట్ చేసింది అని చెప్పేసి ఆయన ప్రీ రిలీజ్లోనే చెప్పడం జరిగింది. అంటే ఓకే, సినిమాలో మనం తప్పు పట్టడం లేదు, లేదంటే డ్యాన్స్ విషయంలో కావచ్చు, డైలాగ్స్ విషయంలో కూడా ఎక్కడ తప్పు పట్టలేదు, కానీ ప్రేక్షకులకు వాళ్ళు అనుకున్న స్థాయికి అంత స్థాయిలో రాకపోవడం ఇది మైనస్గా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక వారసత్వంగా ఉన్నారు, వాళ్ళకి హీరోగా ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ సంక్రాంతి అంత అలరించలేదు అని చెప్పేసి స్పష్టంగా గుంటూరు కారంపొడి మనకు అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్లో కూడా పెద్దగా ఆ ప్రభావం చూపలేదు. కలెక్షన్లు కూడా అంత భారీగా, ఒకప్పుడు అంటే 5 డేస్లో 6 డేస్లో కొన్ని ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పేసి రెగ్యులర్గా చెప్తున్నాను, కానీ ఇంత అడావుడి లేదు. అదే మనము కేవలం హనుమాన్ సినిమా చూసుకుంటే ఇంకా 2 రోజులు కావచ్చు, 3 రోజులు పండగ, ఎందుకంటే సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళ సినిమాను ఎంజాయ్ చేసేందుకు ఇంకా టికెట్స్ బుకింగ్ కోసం ఇంకా ముందుకు వస్తున్నారు. ఇంకా 2 రోజుల వరకు కూడా టికెట్స్ అందుబాటులో లేవు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అంటే చిన్న సినిమా, దాంట్లో కథను బాగా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సంక్రాంతికి అల్లుళ్ళే కాదు, ఒక అల్లుళ్ళు అంటే కొత్త అల్లుడు ఇంటికి రావాలని చెప్పేసి, అంటే తేజ ఈసారి తెలుగు లోగిల్లోకి వచ్చాడని చెప్పేసి స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గుంటూరు కారం విషయానికి వస్తే ఎలాగో శ్రీలీల టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీలీలకి సంబంధించి చాలా అంశాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. అమ్మడి టైం బాగాలేదు, అందుకనే అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా అనుకున్నంత ఆశించలేకపోతుంది. కలెక్షన్ పరంగా కానీ లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద కానీ అనుకున్నంత కలెక్షన్ అయితే రావట్లేదు అని చెప్పేసి మీమ్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ అసలు? అంటే శ్రీలీలకి సినిమాలో ఆఫర్లు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టాలీవుడ్ యాక్టర్స్ అందరితో సైన్ చేస్తుంది. రైట్, ఇప్పుడు అన్ని సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల హీరోయిన్గా మంచి ట్రెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు శ్రీలీల టైం అని చెప్పుకోవచ్చు. అయితే తనకు ఒక్క హిట్ కూడా లేదు. ఎందుకు అంటే ఆ కథలో దమ్ము లేదా, లేకపోతే తను తీసుకున్న నిర్ణయాలపైన కావచ్చు, తను చేసిన సైన్ విషయంలో కావచ్చు, కొంత ఆలోచించి తీసుకోవాల్సింది. గతంలో మనం చూసాము శ్రేయ కావచ్చు, తను కూడా ఐరన్ లెగ్ అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ శ్రీలీలకి పేరు తనకు స్వతహాగా తన పేరు సంపాదించుకుంటుంది తప్ప తనకు సినిమా పరంగా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకు అంటే తను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో అంతగా ప్రేక్షకులు ఆదరించలేదు, కానీ శ్రీలీల మార్కు మాత్రం కనిపిస్తుంది. తనకు ఒక మార్కు డ్యాన్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, తన యాక్టింగ్ అంటే ప్రేక్షకులలో అయితే తన శ్రీలీల తన మార్కును సంపాదించుకుంది, కానీ తన ఖాతాలో ఒక్క విజయం కూడా ఇంకా దక్కకపోవడం చాలా బాధాకరమే. అయినప్పటికీ తను తెలుగు ఇండస్ట్రీలో, తమిళ్లో కావచ్చు, తను ఒక ట్రెండింగ్లో ఉంది, తను ఒక హీరోయిన్గా ఇంకా సైన్అప్ చేసింది, ఇంకా అనేక సినిమాలు, బోల్డ్ అనే సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఇది తనకు ప్లస్ పాయింట్, అంటే తన మార్కు మాత్రం తనకు కనిపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతి అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది కొత్త అల్లుళ్ళు ఆర్ కొంట మరదళ్ళు, సంథింగ్ వాట్ ఎవర్ ఇటు మాట్లాడుతూ ఉంటారు కదా. సో మరి ఇప్పుడు గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరిలో మరి ఈ సంవత్సరం అల్లుడిగా ఎవరుండబోతున్నారు అని అంటే చాలా వరకు ప్రజలంతా ఇప్పుడు హనుమాన్ పేరే ఎక్కువ చెప్తున్నారు. అండ్ దీంతో పోలిస్తే అండ్ ఇంకొక 2 సినిమాలు కూడా అండ్ ఇంకో చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళింటికి ఒకళ్ళు అల్లుడు అనే చెప్పొచ్చు, బావమరదలు. నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, సైంధవ్ కానీ, లేకపోతే నాసామిరంగా కానీ వీళ్ళు కూడా ఇప్పుడు బరిలో ఉన్నారు. సో మరి వాటి మీద మీ ఒపీనియన్ అసలు? అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంటే సినిమాలు ఇప్పుడు మహేష్ బాబు సీనియర్ మోస్ట్ హీరో, వెంకటేష్ సీనియర్ మోస్ట్ హీరో, నాగార్జున సీనియర్ మోస్ట్ హీరో, వారందరూ కూడా సాధారణంగా సంక్రాంతి అల్లులని గతంలో మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు డిఫరెంట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అభిమానులు ఏం కోరుకున్నారంటే యూత్,
కొత్త నాయకత్వం కావాలి, కొత్త హీరోలు కావాలి, కొత్త వాళ్ళు కావాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఇంత బాగా ఆదరణ ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్, పర్సనల్గా నా ఒపీనియన్. కానీ తేజ చిన్ననాటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. ఇప్పుడు హనుమాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాబట్టి ఈసారి సంక్రాంతి అల్లుడు తేజనే. నా ఓటు తేజకే. సో మొత్తానికైతే చూసాం కదా, ఈసారి సంక్రాంతి బరిలో ప్రస్తుతానికైతే అల్లుడు టాక్ అనేది మాత్రం తేజ సంపాదించుకున్నాడు. అండ్ ఇంకొక 2 మూవీస్ కూడా బరిలో ఉన్నాయి. కాబట్టి మరి మొత్తానికి ఆఫ్టర్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ పరంగా కానీ లేకపోతే పబ్లిక్ టాక్ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని సంక్రాంతి అల్లుడు ఎవరవబోతున్నారు అండ్ ఆ కొంటె మరదలు ఎవరవబోతున్నారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.